బీఆర్ఎస్ యువ సంగ్రామ సభలో కేటీఆర్ ప్రసంగం చూసి ప్రజలు నవ్వుతున్నారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందని, ఇద్దరూ కలిసి జగన్నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. యువతపై కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో 4 లక్షల కోట్లు అప్పు చేస్తుందని తెలిపారు. సింగరేణి దివాళా తీయడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇద్దరు కలిసి ఒక జగన్నాటకం ఆడుతా ఉన్నారు. ఇద్దరు కలిసి బిల్లా రంగాలాగా ప్రజలతో ఆటలాడుతున్నారు. ఒకరికేమో అధికార దాహం, మరొకరికి ధన దాహం. ఒకరికేమో అవినీతి దాహం, ఇంకొకరికేమో కుంభకోణాల మీద మోహం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రం అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ నిన్న ముసలి కన్నీళ్లు కారుస్తా ఉన్నాడు. అధికారం కోల్పోయిన బాధ మాత్రమే వెళ్లబోస్తా ఉన్నాడు.